ఊరిని కాపాడుకున్న ప్రజలు. హరితపల్లి అనే ఒక అందమైన గ్రామం. ఎన్నో వేల మైళ్లలో విస్తరించి ఉన్న అడవిని ఆనుకొని ఉన్న ఒక అందమైన పల్లె. ఆ ఊరిలో ప్రజలందరూ అడవి మీదే ఆధారపడి జీవించేవారు. అదే ఊరిలో హనుమంతు కూడా ఉండేవాడు. ఎప్పుడూ ప్రజల దగ్గర గొప్ప అనిపించుకోవడం కోసం అబద్ధాలు చెప్తూ ఉండేవాడు. అలా ఒకరోజు పచ్చని చెట్ల కింద ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లాడు హనుమంతు. ఒరే పిల్లలు, ఈ చిన్న చిన్న ఆటలాడతారేంట్రా? నాలాగా సాహసాలు చేయడం అలవాటు చేసుకోవాలి కాని ఇలా ఆటలు ఆడుకుంటూ ఉంటారా ఎవరైనా? సాహసాలు చేశావా? నువ్వేం సాహసాలు చేశావన్నా? మీకు తెలుసు కదా, క్రితం సంవత్సరం నేనొక వ్యాపారం పని మీద చీనా దేశం వెళ్ళాను అని. నీకు ఊరిలోనే ఏ పని లేదు, గాలికి తిరుగుతావని, శ్రద్ధగా చదువుకోకపోతే నీలా అవుతామని అమ్మ వాళ్ళు రోజూ మమ్మల్ని తిడుతున్నారు. అలాంటి నీకు చీనా దేశం ఏ వ్యాపారం అన్నా? అలా అంటున్నారా? అవునవును, నేనే అలా అనమని చెప్పాను. అది వేరే విషయం. కానీ నేనక్కడ చేసిన సాహసాలు ఎంత గొప్పవో తెలుసా? ఆ దేశంలోని ఒక ఊరిలో ఒక్కసారిగా వరదలొచ్చాయి. ప్రజలందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. అందరూ వరద నీటిని చూసి భయపడిన వారే కాని ఒక్కరు కూడా ఏం చేయాలో ఆలోచించలేదు. నాకు నీళ్ల మీద నడిచే శక్తి ఉండడంతో ప్రజలందరినీ ఎత్తుకొని నీళ్ల మీద నడుచుకుంటూ తీసుకెళ్లి కాపాడాను అని పిల్లలతో గొప్పల మాటలు చెప్తూ ఉంటాడు హనుమంతు. అన్నా, నీ మాటలు విన్న తర్వాత నాకొక విషయం గుర్తుకొచ్చింది. ఇలా రా అని హనుమంతుని ఊరిలో ఉన్న ఏటిగట్టుకు తీసుకుని వెళ్తాడు. అన్నా, ఈ ఏటిలో ఒక అరుదైన చేప ఉందంట. నీళ్ల మీద నడుస్తూ అది నిజంగా ఉందా లేదా చూడన్నా అని హనుమంతు ఏదో మాట్లాడాలనుకునే లోపే హనుమంతుని నీటిలోకి తోసేస్తారు పిల్లలు. హనుమంతు నీటిలో పడిపోవడంతో, అరే అన్న శక్తులు పోయినట్టున్నాయిరా, పదండిరా పారిపోదాం అని అక్కడ్నుంచి పారిపోతారు పిల్లలు. ఈత కూడా సరిగా రాని హనుమంతు ఏటిలో సరిగా ఈదలేక నీటి ధాటికి కొట్టుకుపోతూ ఉంటాడు. అలా కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత ఒక చెట్టు కొమ్మ సహాయంతో ఒడ్డుకు చేరుకుంటాడు. ఆకలితో ఉండడంతో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తాడు హనుమంతు. అక్కడ కొందరు మనుషులు గొడ్డలి పట్టుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. వీళ్ళేంటి ఇక్కడ గొడ్డలి పట్టుకునున్నారు? కొంపదీసి చెట్లు కొడుతున్నారా ఏంటి? అసలేం జరుగుతుందో అడిగి చూద్దాం అనుకుని వాళ్ల దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ల మాటలు ఇలా వినిపించాయి. ఒరేయ్, ఇప్పటినుంచి రేపు ఉదయానికల్లా సాధ్యమైనన్ని చెట్లు కొట్టేయాలని పెద్దాయన చెప్పాడు కదా. ఇక్కడ ఏదో పరిశ్రమ పెడతారంట, దానికోసమే ఇదంతా అని మాట్లాడుకోవడం విన్న హనుమంతు వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏయ్, ఎవరు మీరు? మా అడవిని ఎందుకు కొట్టాలని చూస్తున్నారు? ఈ అడవే మాకు ప్రాణాధారం. మా ఊరిలో ప్రతి ఒక్కరం చెట్లని మా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం. మీరు మీ ఆలోచన పక్కన పెట్టి వెళ్లిపోండి ఇక్కడ్నుంచి అని హనుమంతు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళిద్దరూ హనుమంతుని పట్టుకుని కొట్టడం మొదలు పెడతారు. అలా హనుమంతుని కొట్టిన తర్వాత, రేయ్, నువ్వు ఈ విషయం ఊరిలోకి వెళ్లి చెప్పావంటే నీ ప్రాణాలు కూడా మిగలవు, జాగ్రత్త అని హనుమంతుని వదిలేస్తారు. హనుమంతు భయంతో అక్కడ్నుంచి పరుగు తీస్తాడు. నేరుగా ఊరిలోకి వెళ్లి ఊరి పెద్దతో, అయ్యా, మన అడవిలోకి ఎవరో వచ్చి చెట్లను కొడుతున్నారు. ఏంటని అడిగితే నన్ను కొట్టారు. ఏరా, గొప్పలు చెప్పుకోవడం మానేసి ఇప్పుడు ఇలా చెప్పి మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నావా? నీ మాటలు విని నమ్మేవాళ్లు ఎవరూ లేరు. అయ్యా, నిజంగానే చెట్లని కొట్టేస్తున్నారయ్యా. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నిజంగానే చెట్లని కొట్టేస్తున్నారయ్యా. ఇప్పుడే వెళ్లకపోతే మనం ప్రాణంలా చూసుకునే చెట్లు మనకి కనిపించకుండా పోతాయ్యా. అయ్యా, వాడు చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచించే బదులు ఒకసారి వెళ్లి చూస్తే తప్పేంటయ్యా? ఒకవేళ వాడు చెప్పింది నిజమే అయితే తర్వాత చెట్లు పోయినాయని బాధపడ్డం తప్ప లాభం ఉండదు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే అబ్బా. ఇప్పుడే ఊరి ప్రజలను కూడా తీసుకుని వెళ్దాం. ఒరేయ్ హనుమంతు, ఇది అబద్ధమైతే నిన్ను ఊరి నుంచి బహిష్కరించటం ఖాయం. అలాగేనయ్యా, చెట్లని కాపాడండయ్యా అని హనుమంతు అనగానే ఊరందరికీ కబురు పెట్టి ఊరి పెద్ద అడవికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి నిజంగానే కొందరు చెట్లు కొడుతూ ఉంటారు. వెంటనే హనుమంతు వెళ్లి వాళ్ల గొడ్డలికి అడ్డుపడి, మీరు ఈ అడవిలో ఒక్క చెట్టుని కూడా కొట్టడానికి వీల్లేదు, నేను కొట్టనివ్వను అని హనుమంతు వెళ్లి చెట్టుని గట్టిగా పట్టుకుంటాడు. చెట్టమ్మా, నీకేం కానివ్వను, బాధపడకు, నేనున్నాను కదా, భయపడకు, నీకేం కానివ్వను, నిన్ను కాపాడుకుంటాను అని చెట్టుని పట్టుకోవడం చూసి మిగతా ఊరి ప్రజలు కూడా అన్ని చెట్లను గట్టిగా పట్టుకుంటారు.
అందరూ చేసిన ఆ పని చూసి చెట్లని కొట్టడానికొచ్చిన వాళ్లు ఆశ్చర్యపోతారు. అంతమంది అలా చెట్లని పట్టుకుని కొట్టనివ్వకపోయేసరికి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అప్పట్నుంచి ప్రజలందరూ ఇళ్లకి కూడా వెళ్లకుండా అడవిలోనే ఉంటారు. తరువాత రోజు ఒక అధికారి అక్కడికొచ్చి, చూడండి, ఇది గాలికి చెట్టు పుట్ట పెరిగిన స్థలం. ఈ చెట్లేవి కూడా అంత ఉపయోగపడేవి కావు. మీరు వీటి కోసం ఎందుకింతలా ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ స్థలంలో ఈ చెట్లని తీసేసి ఒక పెద్ద పరిశ్రమ పెట్టి మీ అందరికీ ఉద్యోగాలొచ్చేలా చూస్తాను. ఇక్కడ పరిశ్రమ పెడితే మీ ఊరిలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. అందరూ పనులు చేసుకుని పేదరికం అనేది లేకుండా బ్రతకొచ్చు. మీకోసమే చేస్తున్న కార్యక్రమం ఇది. మీరు అడ్డుపడకండి. అయ్యా, మీరు పరిశ్రమ పెడతానని అంటున్నారు, ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటున్నారు. అలా పరిశ్రమ పెట్టడానికి ఇక్కడ ఉన్న అడవిని కొట్టేస్తామంటున్నారు. మీరన్నట్టు మేమొప్పుకొని పరిశ్రమ పెడితే మాకు ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయి. కాని ఒక్కసారి ఆలోచించండయ్యా, మా బతుకులు బాగుపడాలని ఈ అడవిని మీ గొడ్డళ్లకి వదిలేస్తే భావి తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదయ్యా. మా పూట గడుపుకోవడం కోసం ముందు తరాల కడుపు కొట్టలేం కదయ్యా. ఎవరైనా వాళ్ల పిల్లలు బాగుండాలని అనుకుంటారు. మేము కూడా అంతే. మా పిల్లలు, వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లలందరూ బాగుండాలంటే ఇప్పుడు ఈ అడవి బాగుండాలి. అందుకే మేమెట్టి పరిస్థితుల్లో ఈ అడవిని కొట్టనివ్వబోము అయ్యా అని చెప్పి మళ్లీ వెళ్లి చెట్టుని హత్తుకుంటాడు హనుమంతు. ఒక్కసారిగా ఊరి ప్రజలందరూ హనుమంతు మాటలకి చప్పట్లు కొడతారు. ఓరే హనుమంతు, ఇన్ని రోజులు నువ్వు అబద్ధాలు గొప్పలు చెప్పుకుంటుంటే నిన్నొక పిచ్చివాడిగా చూశాం కాని నిజంగా నువ్వు గొప్పోడివేరా. లేదంటే ఇంత ఆలోచన ఎలా వస్తుంది? చూడండి అధికారి గారు, మీరు మేము చెప్పిన మాటలు విని వెనక్కి వెళ్ళిపోండి. లేదు, మీరనుకున్నట్టే చేస్తామని అనుకుంటే మేమొక్క చెట్టు మీద గొడ్డలి ఘాటు పడనిచ్చేది లేదు. ఇంత మమకారంగా చూసుకుంటున్న మీరు మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వరని మాకర్థమైంది. మీకు ఈ చెట్లతో, ఈ అడవితో ఉన్న బంధం అర్థమైంది. ఇప్పటికీ నేనిక్కడి నుంచి వెళ్తున్నాను. మీ ఊరి గురించి, మీ గురించి పై అధికారులకు చెప్పి ఈ అడవిని కాపాడ్డానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా ఇలా చెట్లని ప్రేమగా పెంచడం మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. అందరం చెట్లని కాపాడుకుందాం, భావితరాలను కాపాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతాడు ఆ అధికారి. నీ మాటలే వాళ్ళని మార్చేశాయిరా హనుమంతు. ఈ అడవిని వాళ్ళ నుంచి కాపాడిన ఘనత, గొప్పతనం నీదేరా. నువ్వు ఈ ఊరిలో పుట్టడం మా అదృష్టం రా హనుమంతు అని అందరూ అనేసరికి హనుమంతుకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను మీ అందరితో గొప్ప అనిపించుకోవడం కోసం ఏవేవో మాటలు చెప్పాను, చాలా అబద్ధాలు చెప్పాను. కానీ ఈరోజు నేను కేవలం నాకిష్టమైన చెట్టుని కొట్టనివ్వకుండా అడ్డు నించున్నాను. నాకు నచ్చిన పని నిజాయితీగా చేయడం వల్ల మీరందరూ నాతో ఉన్నారు. నిజమైన గొప్పతనం అంటే ఏంటో నాకిప్పుడు అర్థమైంది. మనం చేసే పనుల్లో గొప్పతనం ఉంటుంది కానీ చెప్పే మాటల్లో కాదు. ఇక నుంచి నేనెప్పటికీ గొప్పలు చెప్పను అని అంటాడు. అతని మాటలకి అందరూ సంతోషపడతారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, అధికారి వాళ్ళ పై అధికారితో మాట్లాడి ఒప్పించలేకపోతే మళ్లీ అడవిని కొట్టేసే ప్రమాదం ఉంది. మన ప్రాణాలను నిలబెట్టే చెట్లున్న అడవి. ఈ అడవి ఎన్నో మూగ ప్రాణాలకు నివాసం. భావితరాల భవిష్యత్తు మీద ఉక్కుపాదం మోపే మన ఎదుగుదల మనకవసరమా? అయినా ప్రాణాల్ని కాపాడే ప్రకృతిని నాశనం చేస్తూ ఎదగాలనుకోవడం ఏంటో వింత కాకపోతే. చెట్లని, అడవులని మన అవసరాల కోసం కొట్టేయడాన్ని మీరేమంటారు? నాగరికతనా, అనాగరికతనా? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. భైరవపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలి అని కోరిక ఉండేది. అవసరం కోసం తప్పక తన దగ్గరికొచ్చిన వాళ్ల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి డబ్బు సంపాదిస్తుండేవాడు. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా కూర్చుని, మొన్న చంద్రయ్య తన పంటంతా పాడైపోయింది, చేతిలో రూపాయి లేదు అని బాధపడుతుంటే చూశానే. ఇంకా నా దగ్గరికి రాలేదేంటి? డబ్బుతో అవసరం ఉన్నప్పుడే కదా నేను గుర్తుకొచ్చేది. సరే, సాయంత్రం వరకు చూసి నేను వెళ్తాన్లే చంద్రయ్య దగ్గరికి అని అనుకుని ఇంకా ఊరిలో మిగతా వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఉన్న కాసేపటికే చంద్రయ్య లక్ష్మయ్య దగ్గరకొచ్చాడు. అయ్యా, నా పంటంతా మొన్నొచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మీకు తెలిసిందే కదా. నా కుటుంబాన్ని గడుపుకోవడానికి నా దగ్గర అనా పైసా లేదు. మీరేమన్నా వడ్డీకి డబ్బులిస్తారేమో అని వచ్చాను. ఓ, తప్పకుండా ఇస్తాను చంద్రయ్య. కాని నీకు తెలిసిందే కదా, ఈ మధ్య వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. దానికి నీకు సరే అయితే తప్పకుండా ఇస్తాను. అయ్యా, నా పరిస్థితి చూసి కాస్త కనికరించండయ్యా. సరే అయితే
నీకు మొదటి వారం రూపాయి వడ్డీ లేకుండా డబ్బులిస్తాను. ఆ వారం రోజుల్లో నువ్వు నా డబ్బు నాకు వాపసిచ్చావనుకో, నీకు వడ్డీ లేనట్టే అని చెప్పి చంద్రయ్య అడిగిన డబ్బు చేతిలో పెట్టి పంపిస్తాడు. డబ్బు తీసుకుని వెళ్లిన చంద్రయ్య నేరుగా ఇంటికి వెళ్లి తన భార్యకిస్తాడు. అప్పు చేయకూడదు అనుకున్నాం కాని తప్పలేదు. సరే, ఇక ఆలస్యం వద్దు, పదండి, నేరుగా పొలం దగ్గరికి వెళ్ళి ఈ రోజునుంచే పని మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్లేసరికి అడవి మార్గంలో ఒక బాతు కనిపిస్తుంది. ఏంటండి, ఈ బాతు ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది, పైగా కాంతివంతంగా ఉంది, చూద్దాం పదండి అని బాతు దగ్గరికి వెళ్తారు. బాతుని తమ వెంటే తీసుకుని వెళ్తారు. పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండగా ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది. సుశీల, ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. ఇక్కడెవరూ లేరు. పిలిచేది ఎవరో కాదు, మీరు మీ చేతుల్లో తీసుకొనొచ్చిన బాతుని అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపోతూ బాతు దగ్గరికి వెళ్తారు. నేను మాయాబాతుని. నేను రోజూ గుడ్డి పెట్టినప్పుడు ఒకే ఈకని వదులుతాను. అది బంగారు ఈక. ఇలా అవసరాల్లో ఉన్నవారికి నా ఈకనిచ్చి సహాయం చేస్తుంటాను. చాలా సంతోషం. దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు, అందుకే నిన్ను పంపాడు అని మాట్లాడుతూ ఉండగానే బాతు ఒక గుడ్డు పెడుతుంది. వెంటనే తన ఒంటి నుంచి ఒక ఈక రాలి బంగారు ఈకగా మారిపోతుంది. ఈ ఈకని వాడుకొని నీ అవసరాలు తీర్చుకో అని అనగానే ఆ ఈకని తీసుకుని నేరుగా లక్ష్మయ్య దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇదిగో బంగారు ఈక. దీంతో మీకు నేనివ్వవలసిన అప్పు తీరింది అనుకుంటున్నాను. ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ ఈకని లక్ష్మయ్యకిచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ బంగారు ఈక వీడికెక్కడ్నుంచొచ్చిందో ఈరోజే తెలుసుకుంటా అని చంద్రయ్య వెంటే వెళ్తుంటాడు లక్ష్మయ్య. మాయాబాతు, నీ వల్ల నా అప్పు తీరింది. ఈ రోజునుంచి నీ బంగారు ఈకతో నాకక్కర్లేదు. కాని నువ్వు నాతో ఉంటే అదే చాలు. నువ్వున్నావన్న ధైర్యంతో ఏ పనైనా చేస్తాము. ఈ మాటని దొంగచాటిగా వింటున్న లక్ష్మయ్య ఇలా అనుకుంటాడు. అంటే వీడికి బంగారు ఈక ఇచ్చేది మాయాబాత్ అన్నమాట. ఈ బాతునెత్తుకుని వెళ్తే ఊరి మొత్తానికి ఒకేసారి అప్పిచ్చేంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు. చంద్రయ్య, సుశీల సాయంత్రం అవ్వగానే బాతుని తీసుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో ఉండగా లక్ష్మయ్య ఇదే సరైన సమయం అనుకుని బాతు దగ్గరికి వెళ్లి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో చంద్రయ్య అది చూసి, లక్ష్మయ్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఆ బాతు నాది. ఈ మాయాబాతుని నీ దగ్గర పెట్టుకుని నాటకాలాడుతున్నావా? ఇది నా దగ్గర ఉంటే ఊరంతా నా కాళ్ల దగ్గర పడి ఉంటుంది. దేన్ని ఎలా వాడుకోవాలో తెలియని వాడి దగ్గర ఎంత గొప్ప విలువైన వస్తువున్నా కూడా లాభం లేదు అని అంటుండగానే సుశీల కర్రతో లక్ష్మయ్యని కొట్టడానికి రాగానే చంద్రయ్య ఆపుతాడు. లక్ష్మయ్య మాత్రం వాళ్ళిద్దరినీ కట్టేసి మాయాబాతుని తీసుకుని వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్లిన తర్వాత బాతుని పట్టుకుని, నీ ఈకలు బంగారమని ఆ పిచ్చోడికి తెలిసినా ఒక్కో ఈక మాత్రం తీసుకుంటున్నాడు. నేను వాడిలా తెలివి తక్కువవాణ్ణి కాదు. నీ అన్ని ఈకలు కావాలి. ఈరోజు ఒక్కరోజులోనే కోటీశ్వరుణ్ణి అయిపోతా అని ఈకలు పీకడానికి చూస్తాడు. వెంటనే బాతు పెద్ద బాతుగా మారిపోతుంది. ఒరే పిచ్చివాడా, నేను నీలాగే స్వార్థంతో ఆలోచించి ఒక ముని శాపం వల్ల ఇలా బాతులా మారిపోయి జీవిస్తున్నాను. ఎప్పుడైతే నిస్వార్థమైన వాడిని కలిసి వాడితో ఉంటూ వాడి అవసరాలు తీరుస్తానో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది అని ఆ ముని చెప్పాడు. సరిగ్గా ఈరోజు చంద్రయ్య వల్ల శాప విమోచనమవుతుంటే నువ్వు తీసుకునొచ్చావు అని సాధారణ మనిషిలా మారిపోతుంది ఆ బాతు. నన్ను నువ్వు నీ స్వార్థానికి వాడుకోవాలని చూశావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు బాతులా మారిపోతావు. నువ్వెవరికైనా నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పటి వరకు ఇలా బాతులా జీవించాల్సిందే అని చెప్పి ఆ వ్యక్తి బాతుతో చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. బాబూ, ఎవరు మీరు? ఇలా మా ఇంటికొచ్చారేంటి? నేను పక్క ఊరి వ్యక్తిని. మీ ఊరి లక్ష్మయ్యతో పని ఉండి ఇక్కడికొచ్చాను. నేను రాగానే ఈ బాతుని నా చేతుల్లో పెట్టి మీ పేరు చెప్పి ఆయన మాయమై